హాయ్ అండి. వెల్కమ్ మై ఛానల్. ఇయాల టాపిక్ వచ్చండి. మనం బిల్డింగ్ మీద స్తంభాలేస్తున్నాం. స్లాబ్ మీద చూడండి మీకు చూపిస్తాను. మార్కింగ్ చేసామండి. ఇది ఆల్రెడీ చూడండి. ఇవన్నీ కూడా స్తంభాలేస్తాం. ఇవన్నీ గదులండి. చూడండి ఇదంతా గదిపారు. ఇదంతా హాల్ పారు అండి. ఇదంతా మొత్తం ఇదంతా కూడా మనం కింద అయితే స్తంభాలేస్తామండి. ఇవన్నీ బాక్సులు ఆయిల్ రాస్తున్నాం. చూడండి దీనికి ఎన్ని బత్తలు కూడా ఎందుకో మీకు చెప్తానండి. మొత్తం ఇది కింద అయితే బాక్సులు వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఒక అమ్మ వేసిన తర్వాత చూడండి బాక్స్ అయితే బిగిస్తాం. కంకర కూడా కలుపుకున్నాం. చూడండి ఇది మన బస్తాకు వచ్చి మనకి 5 గిన్నెలు వేస్తామండి. కొలుసుకుని వేసుకోవాలి. చూడండి కొన్ని బాక్సులు బిగించాలి. 4 బాక్సులు బిగించాం. 5 బాక్సులు చూడండి 5 బాక్సులు బిగించాం. మధ్యలో బిగించాలండి. చూడండి బిగించుకొని వేసుకుంటాను బాక్సులు. చూడండి బాక్స్ వేసిన చూపిస్తాను. అంత అయితే వేసాం. అంత కూడా మెట్లని ఇది చూడండి కింద బాక్సులు మనం సగం వేసామండి. చూడండి చూపిస్తాను. చూడండి కింద బాక్స్ అయితే 2 బాక్సులు వేయాలండి. ఇవ్వండి ఇదో ఫిల్టర్ వేయాలండి. మొత్తం అన్నీ వేసినట్టు ఇంకా 2 బాక్సులు కూడా వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి మనం కింద ఎత్తులన్నీ వేసామండి. చూడండి చూపిస్తాను. కొన్ని బాక్సులు లేవండి. అందువల్ల ఉప్పేసి వెంటనే వేసామండి. చూడండి మెట్లన్నీ దగ్గర నుంచి అండి. అదిగోండి ఇక్కడ నుంచి మొత్తం ఇవన్నీ కింద ఎత్తులన్నీ చూడండి. మొత్తం కింద ఎత్తులన్నీ వేసామండి. చూడండి మొత్తం 9 బాక్సులు అండి. కింద ఎత్తులు వేయాలండి 9 బాక్సులు. రేపు 8 బాక్సులు వేస్తాం. ఎందుకంటే మెట్ల ల్యాండింగ్ బాక్స్ వేయమండి. మనకి చూడండి మొత్తం బాక్స్ అన్ని కంప్లీట్ అయిపోయి కింద ఎత్తులు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది స్తంభాలు వచ్చండి. మనకి అడుగు 900 అండి. ఇది మెటీరియల్తో ఎంత అయ్యిందో కాస్ట్ అంతా కూడా మీకు పై ఎత్తులు అయిందో మీకు చెప్తానండి. బస్తా ఎన్ని పట్టిందో, ఇసుక ఎంత పట్టిందో, కంకర ఎంత పట్టిందో, ఐరన్ ఎంత పట్టిందో కూడా మీకు వీడియో నాశనం చెప్తానండి పై ఎత్తులు అయిపోయిన తర్వాత. ఈ వీడియో ఏంటంటే మొత్తం కింద ఎత్తు దాకా మీకు చెప్తున్నానండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.